హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజీనామా చేసిన శ్రీధర్, జ్యోత్స్న చేసిన కుట్రలను సాక్ష్యాలతో సహా శివనారాయణ ముందు బయటపెట్టిన కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జైలు నుంచి విడుదలయ్యి ఇంటికి వస్తాడు శ్రీధర్. అప్పుడే ఇక అంటూ ఉంటుంది పారిజాతం, అర్హత లేని వాళ్ళని అందరం ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది అని అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. నేనే తప్పు చెయ్యలేదు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే తప్పు చేయకుండా జైలుకి ఎందుకు వెళ్ళొచ్చావు మావయ్య అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది, దానికి నువ్వు మావయ్యని అన్ని మాటలు అంటావేంటి అని అంటూ ఉంటే, మావయ్య గారు ఎక్కడ పొరపాటు జరిగినా తప్పు నా వల్లే జరిగిందంటున్నారు. అందుకని నేను CEO పదవికి రాజీనామా చేసేస్తాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక దీప అయితే అంటూ ఉంటుంది, మావయ్య మీరు తప్పు చేసినట్టు ఒప్పుకొని సంతకం చేసినట్టే ఉంటుంది, కానీ ఆ తప్పు ఎక్కడి నుంచి జరిగిందో, ఎవరిదంతా చేశారో మొత్తం కనిపెట్టాలి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్ అయితే, అవును నిజమే మాస్టారు, తప్పు జరిగింది, కానీ అది మీ వల్ల కాదు, ఎక్కడో ఎవరో ఏదో చేశారో అది ఖచ్చితంగా కనిపెట్టి తీరాల్సిందే, అప్పటి వరకు మీరు రాజీనామా చేయడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇప్పుడు చెప్తున్నాను వినండి, మా నాన్న ఏ తప్పు చెయ్యలేదని తప్పు చేసిన వాళ్ళని మీ కాళ్ళ దగ్గరికి తీసుకువచ్చి పడేసే వరకు ఈ కార్తీక్ నిద్రపోడు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, తప్పు చేయలేదని ఎలా నిరూపిస్తావు బావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పటి వరకు కొన్ని తప్పులను దాచిపెట్టి చాలా పెద్ద తప్పు నేనే చేశాను మరదలా, కానీ ఈసారి మన తన అనే ఎటువంటి భేదం లేకుండా ఈసారి నుంచి ఈ కార్తీక్ విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. ఈ కార్తీక్ కొట్టే ఒక్కొక్క దెబ్బ కోలుకోవడానికి జీవితం కూడా సరిపోదు అని జ్యోత్స్నతో ఛాలెంజ్ చేస్తాడు కార్తీక్. తాత 2 రోజుల్లో నిజాలన్నీ బయటికి తీసుకువచ్చి మా నాన్న తప్పు చేయలేదని నిరూపిస్తాను, అప్పటి వరకు మా నాన్న కంపెనీ CEOగానే ఉంటాడు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే జ్యోత్స్న, తాత ఇలాంటి వాళ్ళని మన CEO పదవి నుంచి తొలగించేయాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఎందుకు నువ్వు ఆవేశపడుతున్నావు అని అంటూ ఉంటే, నేను ఆవేశపడడం లేదు, జరిగింది చెప్తున్నాను, ఇప్పటికే మన పరువు పోయింది, ఇంకా పరువు పోవాలా మొత్తం అని అంటూ ఉంటే, పరువు ఎవరి వల్ల పోయిందో, ఎవరి ఇంటి పరువుని పోగొట్టాలని అనుకున్నారో మొత్తం నిజాలన్నీ బయటికి వస్తాయి జ్యోత్స్న. తప్పు చేయాలనుకున్నవాడో తప్పు చేసినవాడో ఏదో ఒక విషయంలో తప్పటడుగు వేస్తాడో అది బయటపడుతుంది. నువ్వు కంగారు పడుకో నాన్న, ఈ విషయంలో నువ్వేమీ తప్పు చేయలేదు, కొడుకుగా నేను చెప్తున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక శ్రీధర్ అయితే కార్తీక్ని కౌగిలించుకొని, చాలురా నువ్వు నాకు అండగా ఉన్నావు, అది చాలు అని అంటూ ఉంటాడు శ్రీధర్. ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇక ఆలోచనలో పడుతుంది. బావేంటి తన మన ఏ భేదం లేకుండా జరిగిందంతా కూడా అన్నీ బయట పెట్టేస్తాను అని అంటున్నాడు అని అంటూ జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా కాశీ అయితే CEO పదవి వచ్చింది కానీ విర్రవీగడం కాదు, ఆ CEOగా ఉన్నప్పుడు ఎటువంటి తప్పులు చేయకుండా ఉండాలి అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ కాశీని చంప పగలగొడతాడు. అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకైంది కాశీ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక కాశీ అయితే అది అని అంటూ ఉంటే, అసలు నువ్వు PAగా ఉన్నప్పుడే వైరా కంపెనీకి మేనేజర్వి ఎలా అయ్యావో అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కాశీ. అయితే ఆ వైరా ఎవరో తెలుసా, జ్యోత్స్న కంపెనీని నాశనం చేసి మావయ్య పరువు తీసి రోడ్డున వెయ్యాలని ఆలోచించే వ్యక్తి. అలాంటి వాడి దగ్గర నువ్వు మేనేజర్గా జాయిన్ అయ్యావు, అసలు అతను నీకెలా పరిచయం అయ్యాడు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేస్తూ ఉంటుంది కాశీకి. ఇక కాశీ కట్ చేస్తూ ఉంటాడు. ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు కాశీ అని అడుగుతూ ఉంటుంది స్వప్న. ఇక వెంటనే ఇక కాశీ అయితే, ఏం లేదు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే, అంత దూరం వచ్చావు అనమాట, సరే ఇక నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే ఇక
కాశీ అయితే స్వప్న అని అనగానే నువ్వు ఏదో మనసులో దురుద్దేశంతో ఉన్నావో, స్వార్థంగా ఆలోచించావో. ఈరోజు మా నాన్న జైలుకి వెళ్ళడానికి కూడా కారణం నువ్వేనని నాకు అర్థమైపోయింది. వెళ్ళిపో, జ్యోత్స్న వలలో నువ్వు పడ్డావు, నాకు తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే మళ్ళీ జ్యోత్స్న పదే పదే ఫోన్ చేస్తూనే ఉంటుంది. అప్పుడే ఇక ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ పెడుతుంది లాక్కొని కాశీ చేతిలో నుంచి. స్వప్న అయితే ఇక లాక్కొని స్పీకర్ పెట్టేసరికి, కాశీ నిన్ను కార్తిక్ బావా ఏది అడిగినా సరే ఎటువంటి నిజాన్ని చెప్పొద్దు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఇక ఫోన్ కట్ చేసేస్తుంది. స్వప్న, విన్నావు కదా అన్నయ్య, కాశీని సమర్థిస్తున్నావు, అమాయకుడన్నావు. కాశీ అమాయకుడు కాదన్నయ్య. ఈరోజు నాన్న జైలుకి వెళ్ళడానికి, అక్కడ ఫుడ్ పాయిజన్ అవ్వడానికి కారణం కాశీయే. తను స్వార్థంగా ఆలోచించి తను మా నాన్న మీద పగ తీర్చుకోవడానికి 10 మంది తినే టిఫిన్ని కూడా విషం కలిపాడు. ప్రాణాపాయం ఏమీ లేదు కాబట్టి సరిపోయింది. తన స్వార్థానికి మనుషుల్ని చంపేంత క్రూరత్వంగా తయారయ్యాడు కాశీ అని అంటూ ఉంటుంది స్వప్న. ఇక నేను ఇతనితో అస్సలు కూడా కాపురం చెయ్యలేను అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో దాసు అయితే వస్తాడు. ఇక దాసు వచ్చి కాశీని చంప పగలగొడతాడు. ఛీ, ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించవురా నువ్వు అని అంటూ ఉంటాడు. దాసు అయితే నీలాంటి వాడు నా కడుపున ఎలా పుట్టాడు కార్తీక్, ఏంటిదంతా అని అంటూ ఉంటే, తప్పు చేశాం మామయ్య, తప్పు చేశాము, నిజాలన్నీ దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాము. కానీ ఇప్పుడు మాత్రం నేను దాచాలని అనుకోవడం లేదు. చెప్తాను నాన్న, నీ ల్యాప్టాప్ తీసుకురా అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ల్యాప్టాప్ తీసుకొని వస్తాడు. పదండి వెళ్దాం అని అందరూ కూడా శివనారాయణ ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తరువాత జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు కార్తీక్. అయితే ఇక అందరూ కూడా బయటికి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్ అయితే ముందుగా జ్యోత్స్న చంప పగలగొడతాడు. దాంతో షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అసలు నువ్వు మనిషివేనా, ఆడదానివేనా, ఈ ఇంటి వారసురాలువేనా? మావయ్యకి ఆ వైరాకి ఎంత శత్రుత్వం ఉందో తెలిసి నీ గుట్టు బయటపడుతుందని శత్రువు అయిన ఆ వైరాతో చేతులు కలిపి కాశీకి మేనేజర్ పోస్ట్ని ఆశ చూపించి ఇంతకి దిగజారిపోతావా అని కార్తీక్ అయితే జ్యోత్స్నాని చంప పగలగొడతాడు. అప్పుడే అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక దశరథ అయితే, ఏంటి కార్తీక్ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవును మావయ్య, తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని కాశీని ఒక పాముగా మార్చుకొని ఈ నాగుపాము విషాన్ని కక్కింది. మీ శత్రువైన వైరాతోనే చేతులు కలిపింది. ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న ఆ వైరాతో చేతులు కలిపి మా నాన్నని జైలుకి పంపించింది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే జ్యోత్స్న, నా కుట్రలు బయటపడకూడదనా, నేనేం చేశాను, రుజువులున్నాయా అని అంటూ ఉంటే, ఏంటి కాశీతో అవన్నీ కూడా డిలీట్ చేసేశాను, ఎటువంటి ఆధారాలు లేవని చాలా ధైర్యంగా సాక్ష్యాలు చూపించమంటున్నావు కదా. మా నాన్న చేసిన తెలివైన పని తన ల్యాప్టాప్లో మీ గుట్టంతా పెట్టడం, ఆ విషయాన్ని కాశీకి తను చెప్పకపోవడం, అది మా నాన్న చేసిన మంచి పని. ఇదిగోండి తాతయ్య, తను అకౌంట్లో నుంచి 2 కోట్లన్నర కాదు తీసుకుంది, కొన్ని కోట్ల స్కామే చేసింది జ్యోత్స్న, కొన్ని కోట్లను స్కామ్ చేసి తను తినేసింది అని ల్యాప్టాప్లో మొత్తం నిజాలన్నీ సాక్ష్యాలతో సహా బయట పెడతాడు కార్తీక్. అయితే ఇక ఆ సాక్ష్యాలు తెలుసుకొని జ్యోత్స్న చేసిన పనిని తెలుసుకొని ఒక్కసారి కుప్పకూలిపోతాడు శివనారాయణ. అయితే ఇక దశరథ, సుమిత్ర అందరూ కూడా చూస్తారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, తాత ఇదంతా నిజం కాదు, కావాలనే నన్ను అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా జ్యోత్స్న చెంప పగలగొడతాడు శివనారాయణ. అసలు నువ్వు నా మనవరాలువేనా అని అంటూ ఉంటే అప్పుడే ఇక దాసు వచ్చి, తను మీ మనవరాలు కాదు శివనారాయణ గారు, జ్యోత్స్న నా కూతురు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అవును, జ్యోత్స్న నా కూతురు, అందుకని ఈ కుటుంబం నాది కాదు, ఈ కంపెనీ నాది కాదని తను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది. మా అమ్మ
వీళ్ళు పుట్టినప్పుడే బిడ్డల్ని మార్చేసింది అని దాసు అయితే నిజాన్ని బయట పెడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి జ్యోత్స్న పారిజాతం నిజ స్వరూపాలు బయటపడాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.